వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత తన సొంత శాఖ అయిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు భారీ ఎత్తున గ్రామాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో రేపు నిర్వహించే ఈ గ్రామ సభలకు తప్పకుండా హాజరు కావాలని యువత, మహిళలకు పవన్ కళ్యాణ్ ఇవాళ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని కూటమి హామీ ఇచ్చిందని, దీనికి అనుగుణంగా ఇప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే పంచాయతీల్లో సంస్కరణలు ప్రారంభించామని, స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణకు నిధుల పెంపు ఇందులో భాగమేనని పవన్ వెల్లడించారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా పక్కాగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో చోటు చేసుకున్న రియాక్టర్ పేలుడు ఘటనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందన్నారు. పరిశ్రమల్లో కాలుష్యం నియంత్రణ తన పరిధిలో ఉన్నప్పటికీ భద్రత మాత్రం వేరే శాఖ కిందకు వస్తుందన్నారు. ఆయన పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహణపై గతంలోనే ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం అలవాటుగా మారిందన్నారు. దీనిపై వచ్చే నెలలో విశాఖ వెళ్లి సమీక్ష నిర్వహిస్తామని పవన్ వెల్లడించారు. అచ్యుతాపురం ఘటనపై కేవలం సంతాపం తెలిపి ఎక్స్ గ్రేషియా ఇచ్చినంత మాత్రాన సరిపోదని పవన్ అన్నారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.